గొప్ప దేవానికి స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. అది గతించిన 2 దినాలు మీరు మాతో ఉన్నారు. 3వ దినం అదైనా మొదటి సెషన్ ముగించుకుని దానికి భోజనం చేసి నేను ఆఖరి సెషన్లో ప్రవేశించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు చేస్తున్నాం రాజా. అమ్మ దగ్గర దేవుడు, శాంతి దేవుడు, అమ్మ బయట స్తోత్రాలు. అది బిడ్డలు మళ్ళా భోజనం చేసి తిరిగి సంధికి వచ్చి ఉన్నారు. అది ఇంకా ఫైనల్ సెషన్లో మీరు మాతో ఉండండి. బిడ్డలకి నేర్పించవలసినటువంటి పాటలు ఆయన మీ మాటలు ఆయన మరి ఏమి నేర్పించాలో ప్రభా, మరి అవి టీచర్స్ కట్టి జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాం. నేర్చుకున్న మీ పాటలన్నీ కూడా బిడ్డల నేర్చుకుంటే సాధించండి. నేర్చుకోగలిగిన ఆసక్తిని బిడ్డలు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సెషన్లో బిడ్డలకి మరి సాంగ్స్, స్టోరీస్, ఏదైనా అన్ని విషయాలు సహాయం చేసి చూపించి మాయపోతుందని మీకే మహిమగంతా ప్రభావం నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రిని. బోలో కృష్ణ మహారాజుకి, బోలో కృష్ణ మహారాజుకి. చాలా చక్కగా ఉన్నారు. వెరీ గుడ్. ఒకటో పాడుకుందాం. ఎంత? 4. లోక సంబంధమైన నిరీక్షణ. 2 + 2 4 = 4. ఒకవేళ ఈ లోకంలో 2000 సంపాదిస్తే ఇంకొక 2000 సంపాదిస్తే బాగుంటుంది అని లోక సంబంధమైనటువంటి నిరీక్షణ ఉంటుంది. కానీ దేవుని నిరీక్షణ ఎలాంటిదంటే మరి 2 + 2 4 ఈ లోక సంబంధమైంది. కానీ దేవునిలో అయితే మనం ఎంత అనుకుంటే అంత అంట. 2 + 2 ఇక్కడ దేవుని సంబంధమైనటువంటి నిరీక్షణ లోక సంబంధమైన నిరీక్షణకు వేరే ఉంటుంది. ఎలాగంటే మరి ఒకవేళ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తినడానికి ఇస్తే ఎంతమంది తింటారంటే లోక సంబంధంగా 2 లేక 3 తినొచ్చు అంటాం. అది దైవిక సంబంధమైనటువంటి నిరీక్షణ అయితే, దైవిక సంబంధంగా అయితే ఎంతమంది తినొచ్చు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మంది వరకు తినొచ్చు. అది విశ్వాసం, నిరీక్షణ కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. యేసుక్రీస్తు వారు ఆ మీటింగ్ వచ్చినటువంటి ప్రజలకి ఆహారం పెట్టమని శిష్యులు చెప్పినప్పుడు అందులో పిల్లడు వచ్చి ఏం చేస్తాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెస్తాడు. ఆ 2 చిన్న చేపలు 5 రొట్టెలు తెచ్చినప్పుడు శిష్యులు అంటారు, ఎంతమంది సరిపోతాయి, అందరికి ఎలా పెట్టగలరు, ఎలా చేయగలరు అని వాళ్ళు టెన్షన్ పడతారు. కానీ యేసే అంటాడు, ప్రార్థన చేసి వడ్డించమని చెప్పినప్పుడు అది వడ్డిస్తే ఎంతమంది తింటారు? 5000 మంది తింటారు. అది దైవికమైన నిరీక్షణ అన్నమాట. మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి దేవుని మీద నిరీక్షణ ఉంచినప్పుడు మనం ఏం చూస్తాం? అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్య కార్యాలు చూస్తాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే
మరి దైవ సంబంధమైనటువంటి నిరీక్షణ మనం కలిగినప్పుడు ఏం చూస్తామంట? అద్భుతాలు చూస్తామని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక రోజు అంటే ఒక రాజుగారు రాజ్యంలో ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించాడండి. ఏం విధించాడు? రాజుగారు ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించాడు. విధించినప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, సార్ రాజుగారు, నాకు 1 సంవత్సరం అవకాశం ఇవ్వండి. 1 సంవత్సరం నాకు అవకాశం ఇస్తే ఆ తర్వాత నన్ను మీరు మరణ శిక్ష నాకు విధించరు. కానీ ఎందుకు గడువు అడిగాడంటే, 1 సంవత్సరంలో మీ గుర్రాన్ని ఎగిరేలా చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? మీ గుర్రాన్ని ఎగిరేలా చేస్తాను, 1 సంవత్సరం నాకు గడువు ఇవ్వండి అని చెప్పాడు. గడువు ఇవ్వండి అని చెప్తే రాజుగారు అన్నాడంట, గుర్రాన్ని ఎగిరేలా ఎలా చేస్తావు? సరే, నీకు సంవత్సరం గడువిస్తున్నా నేను చెప్పకుండా. సరే, మరి నువ్వేం చేస్తావు చెయ్యని అన్నాడు. ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట ఆ వ్యక్తిని, అరే నువ్వు సంవత్సరం గడువు అడిగావు, సంవత్సరం తర్వాత గుర్రాన్ని ఎగిరేలా చేస్తానన్నావు, ఎలా చేస్తావు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడంట, సంవత్సరం వరకు రాజుగారు బ్రతుకుండాలి కదా, సంవత్సరం వరకు నేను బ్రతుకుండాలి కదా, సంవత్సరం వరకు గుర్రం బ్రతుకుండాలి కదా, అప్పటికి ఎవరు బ్రతుకుంటాడో ఎవరు చచ్చిపోతాడో తెలియదు. కాబట్టి సంవత్సరం, అందుకే నేను గడువు అడిగాను, సంవత్సరం బట్టి నేను బతుకుతాను కదా అని చెప్పాడంట. కాబట్టి ఒక నిరీక్షణ ఏంటంటే 1 సంవత్సరం వరకు నిరీక్షణ. కానీ మన జీవితంలో నిరీక్షణ అనేది ఎదురు చూసేలా చేస్తుంది కదా, ఎదురు చూసేలా చేస్తుంది. అబ్రహాము దేవుని వాక్యంలో పిల్లలు లేనప్పుడు ఎదురు చూశాడు కదా, ఎదురు చూశాడు. దేవుడు చెప్పాడు నీకు బిడ్డలు ఇస్తానని అంటే, మరి 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేస్తే 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఇలా చాలా మంది వెయిట్ చేసిన భక్తులు, ఎదురు చూసినటువంటి వారు, నిరీక్షించిన వారిని మనం చూస్తాం. యోబు కూడా శోధన వచ్చినప్పుడు వెయిట్ చేశాడు, నిరీక్షించాడు, 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇంకొక స్టోరీ చెప్తాను మీకు. ఒక ఆయన అంట ఎలుకలు తీసుకుని ఒక ట్యాంక్లో వేసినట్టు, వాటర్ ట్యాంక్ వేసినప్పుడు ఆ ఎలుకలు అంట 15 నిమిషాల్లో చనిపోయినాడు. ఎన్ని నిమిషాల్లో? 15 నిమిషాల్లో చనిపోయింది. అయితే మరికొన్ని ఎలుకలు తీసుకుని వాటికి కొంత ఆహారం పెట్టి ఎక్కడ వేసాడు? మళ్ళీ వాటర్ ట్యాంక్లు వేసాడు. వాటర్ ట్యాంక్లు వేస్తే ఆ వాటర్ ట్యాంక్ వేసి మళ్ళీ ఒక 5-10 నిమిషాల తర్వాత మరలా తీసి మరలా ఆహారం పెట్టి మరలా నీళ్ళు వేసాడంట. మరలా తీసాడంట. కొద్దిసేపు అయిన తర్వాత మరలా ఆహారం పెట్టాడంట, మరలా ట్యాంకులు వేసాడంట, మరలా తీసాడంట, వాటికి ఆహారం పెట్టాడంట, మరలా ట్యాంకులు వేసాడంట. అలాగే ఎలుకలు ట్యాంకులు వేస్తే 36 గంటలు బ్రతికాయంట. ఎన్ని గంటలు? 36 గంటలు బ్రతికాయంట. ముందు తీసిన ఎలకలు 8 గంటలు చనిపోయి 17 నిమిషాల్లో చనిపోయినాయి. ఈ ఎలకలు మరి వెనకాల వేసిన ఎలకలు మాత్రం, తర్వాత వేసిన ఎలకలు మాత్రం 36 గంటలు బ్రతికాయండి. ఎందుకు బ్రతికాయంటే ఈ ఎలకల్ని కొద్ది నిమిషాలు నీళ్ళు వేసి బయటకు తీసి ఆహారం పెట్టి, మళ్ళీ నీళ్ళు వేసి మరలా తీసి ఆహారం పెట్టి, మరలా నీళ్ళు వేసి మరలా ఆహారం పెట్టి, మరలా నీళ్ళు వేసి, ఇలా చేయడం వల్ల అవి అనుకున్నాయంట, మన నీళ్ళు వేశారు, బయటకు తీశారు, ఆహారం పెట్టారు, మరలా నీళ్ళు వేశారు, బయటకు తీశారు, ఆహారం పెట్టారు, మరలా నీళ్ళు వేశారు, మనం బయటకు వచ్చాం కదా, చచ్చిపోలేదు కదా, బ్రతికాం కదా, మరలా మనం బయటకు తీస్తారు, మనకు మరణం లేదు, పర్వాలేదు, మనం డౌట్ పడక్కర్లేదు, చింతపడక్కర్లేదు అని చెప్పి అవి ఏం చేసినాయంట, అలాగ నిరీక్షించి బ్రతికాయంట. కొంతమందికి ముందు అలా ఎందుకు చచ్చిపోయినాయంటే, మనం నీళ్ళు వేశారు కదా, ఇంకా మన పని అలాగే మరణమే, ఇంకా మన గతి ఇంకా అలాగే చనిపోతాం అని అవి భయపడి ముందే ప్రాణం విడిచేసాయి. కొంతమంది అలాగే అనారోగ్యం వచ్చినట్టు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు భయపడిపోయి కొంతమంది చనిపోతారు. కరోనాలో చాలా మంది చనిపోయారు కదా, పక్కడు ఎవడో చచ్చిపోతే ఈ మంచిగా ఉన్నవాడు కూడా భయపడిపోయి ఆడు చచ్చిపోవడానికి మంచిగా ఉన్నవాడే చచ్చిపోయేవాడు. ఎందుకు చాలా మంది చనిపోయారంటే భయపడి. భయమే చాలా భయంకరమైనటువంటి భూతం అన్నమాట. కాబట్టి మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, నిరీక్షించాలి. దేవుని యందు నిరీక్షణ ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. దేవుని యందు నిరీక్షణ లేకపోతే, విశ్వాసం లేకపోతే ఆ నిరీక్షణ ఉండదు, ధైర్యం ఉండదు. దేవునికి భయపడితేనంట మనం దేనికి భయపడక్కర్లేదంట. కాబట్టి ఈ లోకంలో ప్రతిదానికి మానవులు మనం భయపడతాం. చెట్టుకి పుట్టకి భయపడతాం, అక్కడ ఏదైనా ఉందంటే భయపడతాం కదా. దేవుడు ఉన్నాడంటే భయపడరు, కానీ చెట్టు కూడా ఏమైనా ఉందంటే ఏమంటారు? ఆ చెట్టు దగ్గర ఏదో కదులుతుంది, అక్కడ ఏదో మెదులుతుంది, ఎవరైనా పడిపోతున్నాడు అక్కడ అంటే, ఆ చెట్టు కాడ ఎవరైనా పడిపోతున్నారు, అక్కడ ఎవరికి ఏదో తగులుతున్నాయి అంటే ఆ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళరు. అయితే మనం దేన్ని నమ్ముతున్నాం? ఆ
గాలిని లేకపోతే దెయ్యాన్ని నమ్ముతున్నాం. కానీ దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. మరి దేవుని మీద నిరీక్షణ ఉంచండి, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు గొప్పవాడు అంటే నమ్ముతున్నామా? దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడంటే నమ్ముతున్నామా? నమ్మట్లేదు. ప్రభు మనల్ని రక్షిస్తాడు అంటే నమ్ముతున్నామా? ఆయన మనం విడిపిస్తాడు అంటే నమ్ముతున్నామా? ఆయన మనకు ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు అంటే మనం నమ్ముతున్నామా? నమ్మట్లేదు. అవి మనం నమ్మం. విశ్వాసం ఉంచితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడంట. దేవుడు వాక్యంలో మాట ఉంటుంది, వారు విశ్వసించినందునంట దేవుడు ఆ ప్రాంతంలో ఎక్కువ అద్భుతాలు చేయలేదంట. ఎవరైతే ఆయన నమ్మారో, విశ్వసించారో వారి పట్ల యేసయ్య గొప్ప కార్యాలు చేశాడు. మనం కూడా ఫస్ట్ రోజు హోప్ గురించి మరి సిస్టర్ గారు ఒక స్టోరీ చెప్పారు. ఏ స్టోరీ చెప్పారు? డాక్టర్ గురించి. గుర్తుందా మీకు? డాక్టర్ గురించి, డాక్టర్ జేమ్స్. ఏం చెప్పారు? డాక్టర్ జేమ్స్ గురించి. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, వాళ్ళ కొడుకు అనారోగ్యంగా ఉన్నాడని. ప్రార్థన చేస్తుంటే డాక్టర్ జేమ్స్ ఫ్లైట్ అక్కడికి వెళ్ళాలి. అయితే ఫ్లైట్ తుఫాన్ కారణంగా క్యాన్సిల్ అయిపోయింది. కారులో వెళ్తున్నాడు. తుఫాన్ ఎక్కువ వల్ల కారు కరెక్ట్గా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ ఆగిపోయింది. ఆగిపోయేసరికి ఆమె ఇంటికి వచ్చాడు ఆయన, డాక్టర్ గారు. ఇంటికి వచ్చేసరికి ఆమె ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, వచ్చి ఆయనకి మంచినీళ్ళు ఇస్తుంది. మళ్ళీ ప్రార్థన చేస్తుంది, వచ్చి ఆయనకి టీ ఇస్తుంది. మళ్ళా మరి ప్రార్థన చేస్తుంది, ఆయనకి ఏదో ఇస్తుంది. ఇలా చేస్తుంటే ఆయన అడిగాడు, ఏమడిగాడు? జేమ్స్ గారు, డాక్టర్ జేమ్స్, అమ్మా మరి మీరు ప్రార్థన చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నాం అంటే నా కొడుకు కోసం చేస్తున్నాను. మరి నీ దేవుడికి కార్యం చేస్తాడు, మీ పట్ల మరి కార్యం చేస్తాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడని, నీ కొడుకును స్వస్థపరుస్తాడని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు మీరు ప్రార్థన చేస్తే మరి కార్యం చేస్తాడా అని అడిగినప్పుడు ఆయన చెప్పింది, నిజమేనండి, మేము ప్రార్థన చేస్తే దేవుడు మా పట్ల కార్యం చేస్తాడు. మరి నువ్వు దేనికోసం చేస్తున్నావు అంటే, నా కొడుకు ఒక క్యాన్సర్ వ్యాధి ఉంది, ఆ క్యాన్సర్ వ్యాధిని బాగు చేసే డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ జేమ్స్ అని. ఆయన పలానా పట్టణం ఉంటాడు, ఆయన కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పాడు? ఆ డాక్టర్ జేమ్స్ అనేటటువంటి డాక్టర్ నేనే, ఆ వ్యాధికి మందు కనిపెట్టిన వాడిని నేనే. నిజంగా నీ ప్రార్థన చాలా గొప్పదమ్మా, మీ దేవుడు గొప్పవాడు, నీ ప్రార్థన ఆలకించాడు దేవుడు, నీ ప్రార్థనకి ప్రతిఫలం కలుగు చేశాడని ఆ డాక్టర్ చెప్పడం జరిగింది కదా. ఆమె ప్రాంతంలో నిరీక్షణ ఉందా? హోప్ ఉందా? గురి కలిగి ప్రార్థన చేసింది, విశ్వాసంతో ప్రార్థన చేసింది. కాబట్టి ఆ డాక్టర్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఇంటికి తీసుకొచ్చాడు. మీరు కూడా అలా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. వాక్యంలో మాట ఉంటుంది యాకోబు పత్రికలో, మీలో ఎవరికైనా జ్ఞానం పొందుకున్నట్లా ఏం చేయాలంట? అతనికి దేవుని అడగాలంట. మీరు అడుగుతున్నారా? యేసయ్య నాకు జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, మా ఇంట్లో ఇంకా ఎవరికి రక్షణ లేదు వారికి రక్షణ దయచేయండి. రక్షణ లేనటువంటి వారు ఉన్నారా? అంతా రక్షించబడ్డారా మీ ఇంట్లో? మీ కుటుంబంలో, మీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ ఇంకెవరైనా రక్షణ లేని వాళ్ళు ఉంటే వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? మా తాతయ్యని మార్చండి, మా మామను మార్చండి, మా మామయ్యని మార్చండి, మా అత్తను మార్చండి, మా అక్కను మార్చండి, మా చెల్లిని మార్చండి, మా అన్నయ్యని మార్చండి అని ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ మార్పు లేని వారి కొరకు మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు వారిని మారుస్తాడు. వారి పట్ల మీకు ప్రేమ అంటే మీరు ప్రార్థన చేస్తారు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకంకి వెళ్తారు కదా. నమ్మని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పిక్నిక్ వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? ఏసీ రూమ్లోకి వెళ్తారా? నమ్మని వారు ఎక్కడికి వెళ్తారు? నమ్మని వారు నరకానికి వెళ్తారు. మీ అన్నయ్యో, మీ చెల్లో, మీ అక్కో, మీ తమ్ముడు ఎవరొకరు నరకంలో కాలుతూ ఉంటే మీరు హ్యాపీగా సంతోషిస్తారా? ఐస్ క్రీమ్ తింటారా? మరి మీ కుటుంబస్తులు ఎవరైనా నరకానికి వెళ్ళిపోతే, మీ అమ్మమ్మో, తాతయ్యో, లేకపోతే మీ మమ్మీ, డాడీయో ఎవరైనా నరకానికి వెళ్ళిపోతే మీరు హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటారా? మరి ఏం చేస్తారు? బాధపడతారా? మీ మమ్మీకి ఏం దెబ్బ తగిలితే ఏడుస్తారా? బాధపడతారా? బలి తగిలింది మమ్మీకి అంటారా? అది మీ డాడీకి ఏం దెబ్బ తగిలితే బలి తగిలింది అంటారా? బాధపడతారా? ఈ లోకంలో ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే బాధపడుతుంటే, యుగ యుగాలు నరకంలో కాలే నరకానికి వెళ్ళిపోతా ఉంటే మరి ఎంత బాధ కదా, ఎంతో కష్టం. కాబట్టి వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కొరకు ఏం చేయాలి? నిరీక్షణతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా మీ ప్రార్థన ఆలకించి మీ ప్రార్థనకు దేవుడు ఏమనుగ్రహిస్తాడు? ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాంటి నిరీక్షణతో ప్రార్థన చేయాలి. చిన్న పాప అంట సండే స్కూల్కి వెళ్తుందంట. సండే స్కూల్కి వెళ్తుంటే అమ్మాయి ఎప్పుడు సండే స్కూల్లో దేవుని మాటలు వింటుంది. అయితే వాళ్ళ మమ్మీ, నా డాడీకి మారు మనసు లేదంట. మారు మనసు లేకపోతే వాళ్ళ మమ్మీ ఏమో అలా క్లబ్బులకి తిరుగుతూ ఉంటుందంట. వాళ్ళ డాడీ ఏమో బాగా డ్యూటీకి వెళ్ళి వచ్చి తాగుతూ ఉంటాడంట. వాళ్ళ డాడీ ఒక తాగుబోతుగా ఉంటాడంట. అయితే సండే స్కూల్లో మరి టీచర్ చెప్పినటువంటి మాటలు అంటుంది, ఏమని? తాగుబోతులు, తిరుగుబోతులు పర్వత రాజ్యానికి వెళ్తారని, రక్షణ లేని వారు నరకానికి వెళ్తారని,
అది రోజు కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంట. సండే స్కూల్కి వెళ్తుంది, ప్రభు చెప్పిన మాటలు ఏంటంది, వాళ్ళ మమ్మీ డాడీ కోసం వేస్తుందంట. ఒక రోజు ఇంటికి వచ్చి వాళ్ళ డాడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి వైన్ బాటిల్స్ ఉంటే, సారా బాటిల్స్ అవన్నీ తీసి పగలగొట్టేసిందంట. పగలగొట్టేస్తే సాయంత్రం వాళ్ళ డాడీ వచ్చాడు ఇంటికి వచ్చేసరికి ఫ్రిడ్జ్ తీస్తే ఫ్రిడ్జ్లో ఆ వైన్ బాటిల్, సారా బాటిల్ లేవంట. అమ్మాయిని అడిగాడు వాళ్ళ డాడీ, ఏ అమ్మా అంటే, డాడీ ఇవి తాకూడదని సండే స్కూల్లో చెప్పారు, వీటిని నేనే బయట పారేసాను, పగలగొట్టేసానంటే వాళ్ళ డాడీ తాగిన మైకంలో చాలా కోపంలో అమ్మాయిని పెట్టించుకుని గట్టిగా ఉచ్చతలు బాధాడు. బాధితే అమ్మాయికి బాగా గాయాలైపోయి మరి స్పృహ లేకుండా పడిపోయిందండి. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ మమ్మీ కూడా బయట నుంచి వచ్చింది. అమ్మాయి పడిపోయేటట్టు చూసి ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళారంట. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు పరీక్షించారంట. చాలా క్రిటికల్ కండిషన్ ఉన్న అమ్మాయి పరిస్థితి, బ్రతుకుతుందో బ్రతుకుతో చెప్పలేను అని డాక్టర్ గారు చెప్పారంట. అయితే ఎందుకు జరిగింది ఇలా, ఎవరు చేశారు ఇలాగంటే తల్లిదండ్రులు చెప్పారంట, మేమే మరి మాకు మరి మంచిదో చెడుదో తెలియకుండా మా కూతురు మా చేతులతో మేము గాయపరిచాం అని గోరు వేపిస్తున్నారంట. లాస్ట్లో అమ్మాయికి చిన్న కొద్దిగా స్పృహ వచ్చిందంట. అమ్మాయి అంటుందంట, మమ్మీ డాడీ నేను చనిపోతున్నాను, నేను చనిపోయినా పర్లేదు, నేను రక్షించబడ్డాను, మారు మనసు పొందాను, నేను చనిపోయినా పరలోకానికి వెళ్తాను, ఏసే నా కొరకు నీ కొరకు మనందరి కోసం చనిపోయాడు, ఆయన చనిపోవడం ద్వారా, ఆయన మరణం ద్వారా మనందరికి రక్షణ వచ్చింది, కాబట్టి మరి నేను చనిపోయినా పర్లేదు, నేను రక్షించబడ్డాను, ప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను పరలోకానికి వెళ్తాను, ప్రభు సన్నిధిలో ఉంటానని సంతోషం నాకు ఉంది. మమ్మీ డాడీ నేను చనిపోయినా పర్లేదు, కానీ మీరు రక్షించబడాలని నేను కోరుతున్నాను, మీరు మారు మనసు పొందాలని కోరుతున్నాను, నేను పరలోకంలో ఉంటాను చనిపోయిన మరుక్షణం, మీరు కూడా ప్రభుని నమ్ముకుంటే అక్కడ పరలోకంలో కలుసుకుందాము అని, పరలోకంలో కలుసుకున్నాం డాడీ అని చెప్పి అమ్మాయి ప్రాణం వదిలేసింది. ప్రాణం వదిలేస్తే వాళ్ళ గోరెని పిలిపించి ఏడ్చి, అయ్యో మా రక్షణ కొరకి అమ్మాయి మరి ప్రాణం పెట్టింది అని చెప్పి వాళ్ళు వెంటనే ప్రభువుని అంగీకరించారంట. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి, వారికి మన మమ్మీ డాడీ చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. చిన్న అమ్మాయి అయినప్పటికీ మరి ఆ ప్రభువుని గురించి వారు చెప్పింది కదా, తల్లిదండ్రులు రక్షించబడాలని, చనిపోయిన పర్లేదని కోరుకుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని రక్షించుకోండి. కాబట్టి మన కుటుంబాలు మన దేవుని కొరకు రక్షించుకోవాలి కదా, రక్షించుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒక నిరీక్షణతో, విశ్వాసంతో మనం ప్రార్థన చేసే వారికి ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాం. దేవుని వాక్యంలో మనం చూసాం కదా, మరి కోరహు కుమారులు చేసినటువంటి ప్రార్థన మనం చూసాం. 72 వచనాలు చదివి ముగిస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 72వ అధ్యాయము, చూడండి, కీర్తన గ్రంథం 72వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ఈ మాట మనం చూస్తాం. 42 చదువు, కీర్తన గ్రంథం 5వ వచనం చదువుతున్నాను. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దేవుడే మన నిరీక్షణాస్పదమని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. తర్వాత 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తాం. చూడండి, తిమోతికి రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకును రక్షకుడునైన జీవం గల దేవుని యందు మనము నిరీక్షణించున్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఎవరైతే నిరీక్షించాలంట, దేవుని యందు నిరీక్షించాలి. పాట కూడా భక్తులు రాస్తారు, దేవుని యందు నిరీక్షణ ఇంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఇంచి ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా. ఎవరైతే నిరీక్షించాలంట, దేవుని యందు నిరీక్షించాలి. ప్రభు అంటాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి ఈ లోకంలో మనుషులను కానీ, మనీని కానీ, ధనాన్ని కానీ, లోకాన్ని కానీ, లేకపోతే మన బలాన్ని కానీ, మన శక్తిని కానీ, దేన్ని మనం నమ్మకూడదు. ఏది శాశ్వతం కాదు.
ఏది స్థిరం కాదు, ఏది మనకు అక్కడికి రాదు. మనతో ఉండేది మన దేవుడే, మనకు సహాయం చేయవాడు దేవుడే. దేవుని అందే మనం నిరీక్షణ ఉంచాలి, ఆయన అందే విశ్వాసం ఉంచాలి. ప్రభు అంటాడు, నా యందు నిరీక్షణ ఉంచేవాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ కూడా సిగ్గుపడడని యేసే చెప్పాడు. కాబట్టి యేసే మనం ఏం ఉంచాలంట? నిరీక్షణ ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచితే నేను పాస్ అవుతాననే నిరీక్షణ విశ్వాసం ఉంటారు కదా. పరీక్షలు రాసిన వాళ్ళందరూ పాస్ అయ్యారు కదా. 10th క్లాస్ ఎంతమంది పరీక్షలు రాశారు కదా. ఇంటర్మీడియట్ ఎంతమంది రాశారు? రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యారు. డిగ్రీస్ ఎంతమంది రాశారు? డిగ్రీ పరీక్షలు అయ్యా కావాలా? ఓకే, మీరు రాస్తారు, మంచిగా రాస్తారనే నిరీక్షణ, తర్వాత పరీక్షల్లో మీరు పాస్ అవుతారనే నిరీక్షణ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ ఎగ్జామ్స్ లో దేవుడు మాకు సహాయం చేస్తాడని నిరీక్షణ. దేవుడు నడిపిస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు, కృపనిస్తాడు. మరి పిల్లలు కలిగిన వాళ్ళు దేవుడు మా బిడ్డలకి మంచి జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు వారు నడిపిస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు అనే నిరీక్షణ మనందరికి కావాలి. అంటే కృపదని దేవుడు మనం దయచేయను గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. బిర్యానీ అరిగిపోయిందా? పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడ, మహాగణుడ, కృపాశక్తి సంపూర్ణమైన తండ్రి, మా నిరీక్షణకు కారణభూతుడైన, ఆధారభూతుడైన, ఆది సంభూతుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి చిన్న బిడ్డలు ప్రభువా, మీ నిరీక్షణ గురించి, మీ అందు విశ్వాసం గురించి కొన్ని మాటలు, కొన్ని నిమిషాలు బోధించడానికి ఇచ్చిన కృప బట్టి స్తోత్రాలు. ప్రతి బిడ్డల హృదయాల్లో ప్రభువా మీ గురించినటువంటి చెప్పని మాటలు ఫలించడానికి, నిలిచి ఉండడానికి కృపనివ్వండి, ముద్ర వేయమని, నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడు, కృతజ్ఞత దేవుడు ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచిన వారిని, నీ యందు నిరీక్షించిన వారిని ప్రభువా ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదని మీరు మాట్లాడుతూ వచ్చారు. తండ్రి, కోరాహు కుమారులు అంటున్నారు, ఆయనే మా నిరీక్షణాస్పదమని, ఆయనే మాకు ఆధారం, మేము దేవుని యందు నిరీక్షణించున్నామని. అవును ప్రభువా, నీ యందు నిరీక్షించినట్లు సహాయం చేయండి. బిడ్డలందరూ కూడా ప్రభువా నీ యందు నిరీక్షణ కలిగి, మీ మీద ఆధారపడి, మీ యందు విశ్వాసం ఉంచి, విశ్వాసం మూలంగా వారు జీవించినట్లు కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు, మరి ఏ విధంగా యోబు ప్రభువుని యందు నిరీక్షించి విశ్వాసంతో భక్తులు వారి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఆ విధంగా మేమందరం కూడా యందు విశ్వాసం ఉంచినట్లు, నిరీక్షించి మీ కొరకు జీవించినట్లుగా కృపనిమ్మని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా చెప్పండి మాటలు నా హృదయంలో ఫలింప చేయమని కృప చూపించమని, చేరి వచ్చినప్పుడు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మరి సహాయం చేసి నడిపించి మహిమ పొందుకోవాలి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రిని. ఆమేన్. My name is Benjamin. I'm from యెహోవా ఉత్తమ శ్రమదినమందు ఆయన ఆశీర్వాదుర్గము తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. నమ్ము 1:7 సజీవయాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. 12:1 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. యోహాను 3:16 శాశ్వతమైన ప్రేమ నేను నిన్ను ప్రేమించుతున్నాను. యెర్మీయా 31:3 మీరు సర్వ
పరలోకమునకు వెళ్ళి శ్రమదినమందు సర్వ సువార్తను ప్రకటించుడి. 16-15 నా పూర్ణ హృదయంతో నిన్ను ఆయన శరీరము తనయందు నమ్మకించి వారిని ఆయన ఎరుగును. నహూము 1:7 సజీవయాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనుడి. రోమా 12:1 దేవుడు ప్రేమించును. యోహాను 3:6 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా 31:3 మీరు సంలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16-15 నా పూర్ణ హృదయమును మీరు ఎదిగి ఉన్నాను. కీర్తనలు 119:10 యెహోవా తమడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక ఉంచువారని ఆయన ఎరుగును. నహూము 1:7 సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. మనకు రోమా 12:1 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మార్కు 31:3 యెహోవా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15 నాకు ఉన్న హృదయంతో నేను నిన్ను
ఉత్తముడు ప్రేమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. నహుము 1:7 రోమా 4:12 రోమా 12:1 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కీర్తనాలు 4:16-15 నా పూర్ణ హృదయముతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అది కంఠస్వరం చెప్తావా? కీర్తనాలు 119:10 మాట్లాడుతున్నప్పుడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మించు వారిని ఆయన ఆయన ఎరుగును. ఎరుగును. నహీము నహోము 1:7 సరిగ్గా చెప్పు. యెహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. నమ్మకయించువారు తన యందు నమ్మకయించువారు ఆయన ఎరుగును. యోహాను 1:7 సజీవంగా మీ శరీరము ఆయనకు సమర్పించుకొనడి. రోమా 12:1 దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 సజీవ యాగం. ఆయనకు సమర్పించుకుని రోమా 12:1 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 యెహోవా ఉత్తముడు సముద్రమందు ఆయన ఆశ్రయదుర్గము. ఆయన యందు నమ్మకయించువారు ఆయన ఎరుగును. నహుము 1:7 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనడి. రోమా 12:1 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఇర్మియా 31:3 దేవుడు కీర్తనలు 119:9 యవనస్తులు దేనిచేత తమ నడకను శుద్ధిపరచుకుందో నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొని చేస్తనే కదా. కీర్తన 119:9
1:7 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. నహూము 1:7 సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. రోమా 12:1 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3 యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చేసుకోవడం చేతనే కదా. కీర్తనలు 119:9 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మార్కు 16:15 మార్కు 16:15 యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నదా చేతనే కదా. కీర్తనలు 119:9 మై నేమ్ ఇస్ రాయ్. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకముంచు వారిని ఆయన ఎరుగును. నహూము 1:7 మార్కు 16:15 మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కీర్తనలు 119:9 యవనస్తులు ఎందుచేత తన వారి నడకలను శుద్ధపరచుకొని జాగ్రత్తగా చూసుకొని చేతనే కదా. కీర్తనలు 119:9 ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3 మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15 శ్రమదిన జాగ్రత్తగా చూసుకున్నారు చేతనే. My name is Esther Wensley. నహూము 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారు ఆయన ఎరుగును. నహూము 1:7 రోమా 12:1 సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. రోమా 12:1 యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 మార్కు 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15 ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3 కీర్తనలు 119:9 యవనస్తులారా దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురో, ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. కీర్తనలు 119:9 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నహూము 1:7 సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి అప్పగించుకోండి. రోమా 12:1 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నహూము 1:7 యెహోవా ఉత్తముడు,
మార్కు 16:15 మీరు సర్వలోక రోమ 31 శాశ్వతమైన ప్రేమతో నేను కీర్తనలు 119:9 యవనస్తులు దేవుని చేత తమ నడత సిద్ధిపరచుకొందురు. మీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటే కీర్తనలు 119 ఎక్కడ రెఫరెన్స్ కీర్తనలు 119:9 యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకుందురో మీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నాహూము 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఇచ్చు వారికి ఆయన వెలుగును. రోమ 12:1 సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంత ప్రేమించును. అక్క చూడ ఎలా చెప్తుందో చూడండి. రోమ మార్కు 16:17 మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఇర్మియా స్పీడ్గా చెప్పే పని అయితేనే రెండమ్మా. ఆగి అంటే టైం వేస్ట్ అవుతుంది. మీకు 5 గంటల వరకే 5 నిమిషాలు చెప్పేది. ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను.
यीशु मेरे साथ हो तो डरने की क्या बात हो। जिंगिला से हो जिंगिला से हा हा हा, जिंगिला से हो जिंगिला से हा हा हा, जिंगिला से हो जिंगिला से हा हा हा, जिंगिला से हो जिंगिला से हा हा हा। नाचूंगा मैं गाऊंगा से दुनिया को बदलाऊंगा। यीशु मेरा रक्षक है, सबको ये सुनाऊंगा। नाचूंगा मैं गाऊंगा यीशु मेरा रक्षक है, सबको ये सुनाऊंगा। जिंगिला से हो जिंगिला से हा हा हा, जिंगिला से हो जिंगिला से हा हा हा, जिंगिला से हो जिंगिला से हा हा हा, जिंगिला से हो जिंगिला से हा हा हा। అయ్యో నా చిన్న గొర్రె తప్పిపోయింది, నా చిన్ని గొర్రె తప్పిపోయింది, కొండ కోన వెదకి తెచ్చుకున్నాను. అయ్యో నా చిన్ని గొర్రె తప్పిపోయింది, కొండ కోన వెదకి తెచ్చుకున్నాను. నా తోటి కాపరులు రండి రండి, నా తోటి కాపరులు రండి రండి, నాలో కూడా మీరు సంతోషించండి, నాలో కూడా మీరు
ఈవీఎస్ కార్యక్రమం జరిగించారు. మీకు స్తోత్రాలు. పిల్లలందరూ తోడుకు వచ్చారు ప్రభు. ఈ ఎండలో భయంకరమైన వాతావరణంలో మంచి చక్కటి వాతావరణం ఇచ్చి కరెంటును స్వాధీనం ఉంచుకొని మరి వంటల విషయంలో అన్ని విషయాలు తోడుకుండి బిడ్డలు వచ్చే ప్రయాణంలో తోడుకుండి ఈ ఆయన టీచర్స్ లో మీరుండి చక్కగా బిడ్డలు బోధించడానికి ఇచ్చిన కృపను బట్టి ఇచ్చిన ఆయుధాలు బట్టి మంచి సమయాన్ని బట్టి సమకూర్చిన సమస్తాన్ని బట్టి అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అలా బిడ్డలు పరిగణించగా సహాయం చేయండి, కృపనివ్వండి. మరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ పనిలో మరి నాయన సహకరించినటువంటి వీళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఈ చిత్తమైతే రానున్న దినాల్లో మరి ఎక్కువగా మరి చక్కగా జరిగినట్లు అనేక మంది వచ్చినట్లు కూడా మీరు కృపని మరి ప్రార్థన చేస్తున్నాం. 3 దినాలు నేర్చుకున్న మీ మాటలు పాటలు పర్వతాలు నిల్చడానికి రక్షణ లేనటువంటి బిడ్డలు రక్షించబడడానికి చిన్న వయసులోనే మారు మనసు పొంది రక్షణ కలిగి వారు జీవించడానికి వారి కుటుంబాలను వారిని దీవించుకొని ఆశ్రయించమని సహాయం ప్రార్థన చేస్తున్నాం. మీకే మేము గంట ప్రభావం తెలుస్తూ సహకరించిన వారందరూ మీ చేతులుగా ప్రేమించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత శక్తి నామములో ప్రార్థిస్తూ జోడుకొచ్చున్నాం తండ్రిని. మన తండ్రి దేవునికి మన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి బిడ్డలకు ఈ స్కృతులు వాళ్ళందరికీ సారిత్ర సైనికులకు సహాయపరుషులకు అందరికీ సదాకాలము వాళ్ళ ప్రయాణం వెళుతుండగా తోడును మీరు నడిపించండి.